హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు మన పొలంలో వరి నాట్లు అనేవి పడడం జరిగింది ఫ్రెండ్స్. వరి నాట్లు పడకముందు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. పైనుంచి విపరీతమైన వాటర్ అనేది రావడం జరిగింది. వరి నాట్లు పడడానికి ఇబ్బంది పడ్డాము. ఫుల్ వీల్స్ వేయడానికి ట్రాక్టర్ డ్రైవర్ అయితే నేను వేయనని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ వాటర్ అన్నీ వెళ్ళడానికి చాలా టైం అనేది పట్టింది ఫ్రెండ్స్. ఎట్టకేలకు దేవుడి దయ వల్ల ఖచ్చితంగా వరి నాట్లు అనేవి పడడం జరిగింది. వాటి ముందు జరిగిన ప్రాసెస్ అంతా మీకు వీడియోలో పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మొదటి దుమ్ము రోటావేటర్తో వేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతం దాంట్లో దుమ్ము అయ్యాక సూపర్ వేసుకుంటే ఫ్రెండ్స్ తుక్కు గడ్డి అలాంటివి ఏమైనా ఉంటే కుళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదే రీతిగా ఆ కుళ్ళంతా కూడా నేలకు బలాన్ని న్యూట్రియన్స్ని అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక సూపర్ వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. మన పొలంలో లాస్ట్ క్రాప్ వచ్చేసి చెరుకు వేసాం ఫ్రెండ్స్. చెరుకు ఎక్కువగా కుళ్ళడానికి మనం సూపర్ అయితే వేసాం ఫ్రెండ్స్. నేనైతే పిఎల్ క్రాసింగ్ బ్రీడ్ అనేది ఎంచుకున్నాను ఫ్రెండ్స్. దాన్నే తీసుకొచ్చి ఆకుమండలో వేసాను ఫ్రెండ్స్. ఆ ఆకును తీసుకొచ్చి పొలంలో నాటడం అనేది జరిగింది. నాటడం వరకు అయితే ఓకే ఫ్రెండ్స్. తర్వాత జరిగే ప్రాసెస్ అంతట్లోనూ కూడా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఈ క్రాప్ మొత్తంలో ఏమన్నా సూచనలు సలహాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి. మరొకటి ఏంటంటే ఈ పంట స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు ఏ మందులు ఏ స్ప్రేయింగ్లు వాడాలో మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి, వాటిని ఫాలో అవుతాను. ఫుల్ వీల్స్తో ఎనమారేసి తర్వాత పట్టిలాగారు ఫ్రెండ్స్. అయినా సరే కార్నర్స్లో ఎక్కువ దెబ్బలు అనేవి ఏర్పడడం జరిగింది. ఎందుకని ఆ దెబ్బలన్నిటిని సరిచేసి ఎట్టకేలకు ఊడుపు అనేది కూడడం జరిగింది ఫ్రెండ్స్. మా ఏరియాలో వరి నాట్లు వేయడాన్ని ఊడుపు అంటారు ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.